ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మెమోరాండంతో సహా ఇక్కడికి హాజరు కావటం అనేది జరిగింది. ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా మేము కోరేది ఏమిటి అనంటే, ముఖ్యంగా జీవనం సాగించడానికి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు, ప్రధానంగా జీవించేటటువంటి హక్కు, ఆ హక్కుని ఆధారం చేసుకొని భద్రాచలం పట్టణంలోనే కాదు, భద్రాచలం నియోజకవర్గంలో మొత్తం ఏజెన్సీ ప్రాంతం కాబట్టి, ఆ మాటకొస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే ఏజెన్సీ జిల్లా కాబట్టి ఇక్కడ పేదలకి కొన్ని రాయితీలు ఇవ్వవలసిన అవసరం ఉన్నది. సంక్షేమ పథకాల విషయంలో ఇటువంటి తిరకాసు పెట్టి ప్రజలని ఇబ్బందులకు గురి చేయవద్దు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక పక్కేమో పోలవరం పేరుతోని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం భద్రాచలానికి అన్యాయం చేసింది. సంక్షేమ పథకాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. అంటే రెండు ప్రభుత్వాలు కూడగలుపుకొని ప్రజలకు అన్యాయం చేయాలని భావిస్తున్నాయా, ప్రజలకు చెప్పాలని మేము కోరుతున్నాం. ఒక పక్క కరకట్ట సమస్యతోని సతమతం అవుతున్నారు, పోలవరం బ్యాక్ వాటర్ సమస్యతోని ఇబ్బందులకు గురవుతున్నారు, భద్రాచలం రాముడు సైతం మునిగిపోయేటటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. అందుకే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని మేము డిమాండ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కోరారు, మాకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయమని విజ్ఞప్తి చేయటం జరిగింది. అటు ఆ కేంద్రం న్యాయం చేయడానికి సిద్ధంగా లేదు, కనీసం డంపింగ్ యార్డు కూడా లేదు. పక్కనే ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలని కలపండి, కరకట్టని నిర్మాణం పెంచండి, ఎత్తు పెంచండి, నిర్మాణం పొడిగించండి, సుభాష్ నగర్ కాలనీ చివరి వరకు అని చెప్పేసి ఇట్లాంటి అనేక సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో స్వయాన తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారాగా అందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. భద్రాచలం పట్టణం నియోజకవర్గం మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సంగతి ప్రభుత్వానికి తెలియదా? ఇప్పుడు 1970కి పూర్వం ఉన్నటువంటి కాగితాలు తీసుకొస్తేనే మీకు ఇండ్లు ఇస్తాం అని అంటే ఇవాళ ఇవ్వలేక ఇటువంటి మాటలు చెబుతున్నారు. ఇది సరైనది కాదు.